నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకే. కడప జిల్లా కడప నగర అధ్యక్షులు ఇప్పుడు మనతో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. సో ఫస్ట్ టైం ఇది కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్గా వచ్చింది. అది ఎలా చేస్తాడు ఏంటి అనేది ఒకసారి సార్ అడిగి చూస్తున్నాం. సార్ నమస్తే, మేము ఎస్పీఎస్ నుంచి వచ్చాము. సో ఫస్ట్ టైం అనేది మీకు సిటీగా వచ్చింది, దానిపైన మీకు మొత్తం మొదటిసారి అందరికీ ఫస్ట్ టైం. ఇదొక ఏంటంటే మనకు పార్టీలో ఏ పదవి లేనప్పుడు కూడా పార్టీ కోసం ఏదో ఒకటి చేయాలా అనే ఒక తపన. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ కేవలం ఈ పార్టీ మాత్రమే ఈ దేశంలో లౌకికవాదాన్ని కాపాడుకుంటూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను సమానంగా చూస్తూ దేశాన్ని ప్రగతి వైపు తీసుకెళ్ళిన ఏదైనా పార్టీ ఉందంటే బ్రిటిష్ వాళ్ళు పోరాడి ఈ స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ అభిమానంతో నేను ఈ పార్టీలో చేశాను. మనకేం పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చేద్దామనే ఒక దృఢ నిర్ణయంతో ఈ పదవులు లేనప్పుడు కూడా చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏంటంటే పదవి లేదు కాబట్టి మనం చేసినా చేయకపోయినా మనం అడిగే హక్కు ఎవరికి ఉండేది కాదు. అయినప్పటికీ ఒక బాధ్యత చేస్తూ ఉంటాం. ఇప్పుడు మాకు బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా బాగా ఇదివరకు చేస్తూ వచ్చినాం, ఇంకా బాగా చేస్తాను. ఎందుకంటే మా దగ్గర ఎప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ టీం ఉందో ఏదైతే నా ఆలోచన చెప్పినానో అటువంటి ఆలోచనతోనే యువకులు కడప నగరంలో ఉన్నారు. అన్నిటికీ మించి మా పనిని గుర్తించే మా జిల్లా అధ్యక్షుడు విజయజ్యోతి మేడం గారు ఉన్నారు. అది మరీ ముఖ్యంగా పార్టీ బలోపేతాని కోసం వాళ్ళ నాన్న ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళాలా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ఆశయాల కోసం షర్మిలమ్మ గారు ఉన్నారు. వాళ్ళ దృష్టి పెట్టి ఎవరైతే చేస్తున్నారని మనకు గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని మంచి దారిలో సక్సెస్ఫుల్ రూట్లో తీసుకునే విజయం వైపు తీసుకునేదానికి వాళ్ళ మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాగా చేయగల నమ్మకం ఉంది, చేస్తాను కూడా. సార్, కాంగ్రెస్లో మీకు ఈ పదవి ఇవ్వడానికి కారణం ఏంటి? ఇది చెప్పాలంటే ఈ పార్టీ ఈ పదవి నాకు ఇవ్వలేదు. ఈ పార్టీలో నగర అధ్యక్షుడు దాదాపు 20 మంది అప్లికేషన్ చేసినారు. దానికోసం ఎన్నిక కోసం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ నుంచి కమిటీ పంపించినారు, అబ్జర్వర్స్ని పంపించినారు. మనకు అబ్జర్వర్గా ఢిల్లీ నుంచి ఎవరైతే వచ్చినారో వారు వచ్చేసి సిట్టింగ్ ఎంపీ కన్యాకుమారి విజయవర్ధన్ గారు వచ్చి ఇక్కడ చూసినారు. ఇక్కడ దాదాపు ఒక వారం ఉన్నారు, అన్నీ గమనించాలన్నారు, అందరూ సలహాలు తీసుకున్నారు, ఎవరైతే వర్క్ చేసినారు అదంతా చూసి అది ఒక రకంగా ఎలక్షన్ లాగా జరిగింది. దాని ద్వారా ఎన్నికైనా ఇది నియమించింది కాదు. నేను చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఆ ఎన్నికల సమయంలో నా పేరు కూడా ప్రతిపాదించడం అంటే చాలామంది పేరు ప్రతిపాదించినారు, నా పేరు కూడా అక్కడ వెళ్ళడం, దానికి తోడ్పాటుగా మా షర్మిలమ్మ గారు, జ్యోతమ్మ గారు కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఇచ్చినారు. చివరి నిర్ణయం ఏఐసిసి ద్వారా ఎన్నిక కావడం అది చాలా నాకు గర్వకారణంగా ఉంది, చాలా బాధ్యత కూడా ఉంది. సార్, కడప నగర అధ్యక్షుడుగా మీరు ఎలాంటి మార్పులు చేపట్టారు? మనం చూస్తున్నాం మొత్తం రాష్ట్రం చూస్తున్నాం, మనం కడప జిల్లాలు చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మన కడప నగరం మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన కాంగ్రెస్ హయాంలో ఏదైతే అభివృద్ధి చేసినారో కడప నగరంలో, దాని తర్వాత ఎక్కడైనా గొంగలే అక్కడే అన్నట్టు కడప పడింది. వీళ్ళు వస్తారు 5 సంవత్సరాలు అది చేస్తాను ఇది చేస్తాను మాయమాటలు చెప్తారు, ఏమి చేయరు. వాళ్ళు వస్తారు 5 సంవత్సరాలు ఇది చేస్తాను అది చేస్తాను మాయమాటలు చెప్తారు, చేయరు. వీళ్ళు చేసిందా వాళ్ళు చేసిందా ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, వీళ్ళకి అవకాశం ఇచ్చి చూసినారు కడప ప్రజలు. వాళ్ళకి అర్థం అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేరు. కడప ఎక్కడైతే ఒక 12 సంవత్సరాల ముందు ప్రగతి ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ
అదే స్పీడ్గా ప్రగతి వైపు కాంగ్రెస్ చేస్తారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు మాకు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ద్వారా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. మీరు చూసినట్టయితే మురికి కాలువలు ఎక్కడ అప్పుడు కట్టినట్టునే కూడా ఎటువంటి డెవలప్మెంట్, రోడ్లు అన్ని గుంతలు, తాగునీటి కడప సిటీ ఇది. కడప సిటీ చెప్పుకుంటున్నాం మనము. ట్యాంకర్లతో నీళ్ళు తోలుతున్నారు ఎండాకాలం వస్తే 2 రోజులు 4 రోజులు పిల్లలు స్నానాలకు నీళ్ళు లేక తాగే నీళ్ళు లేక ట్యాంకర్లతో తోలుతున్నాం. మనకన్నా వెనకబడిన మన తర్వాత స్వతంత్రం వచ్చిన పక్క దేశాలు ఏదైతున్నాయి, బంగ్లాదేశ్ అక్కడ పైప్ లైన్లలో గ్యాస్ వస్తుంది, మనకు పైప్ లైన్లో నీళ్లు రావట్లేదు. అంత దుస్థితికి కడపైందంటే ఇది చాలా బాధాకరమైన విషయం, గమనించాల్సిన విషయం. కాబట్టి ఏదైతే సమస్యలు ఉన్నాయో, తాగునీటి సమస్య, మురికి కాలువల సమస్యలు, రోడ్ల సమస్యలు, వీటి మీద ముఖ్యంగా దృష్టి సారించాలని అన్నాను. ఇంకపోతే ఈ సంక్షేమ పథకాలు కూడా చాలామందికి అందడం లేదు. ఇక్కడ వచ్చేసి మీకు మీ పేరు మీద అవిందా ఈ విధంగా అనేది లేనిపోటీ పెట్టి వాళ్ళు అర్హులైన వాళ్ళకు సంక్షేమ పథకాలు అందడం లేదు. దాని మీద కూడా నేను పోరాడాలనుకుంటున్నాను. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వము P4 అనే పద్ధతి పెట్టారు కదా, దీనిపైన మీకు స్పందన ఏంటి? P4 అనేది ఓకే, నేను ఒకటే అడుగుతున్నాను కూటమి ప్రభుత్వం. P4 అనేది మీరు ఎలక్షన్స్ ముందు ఎందుకు చేయలేదు? మీరు సంపద సృష్టిస్తా అన్నారు కదా, సంపద జనాల నుంచి తీసుకుండా అనలేదు కదా. సో P4 అనేది ఈ విధానము మీరు మేనిఫెస్టోలో పెట్టింటే ఇప్పుడు అమలు చేసేదానికి మీరు అర్హులయ్యేవారు. ఈ P4 వల్ల ఆల్రెడీ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేక ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాజధాని కోసం కొట్లాడుకొని ఏ రాజధాని లేకుండా చేస్తారు. ఆల్రెడీ సంపద లేదు. ముఖ్యంగా కడపలో చూసినట్టయితే ఏ బిజినెస్ జరగట్లేదు, రియల్ ఎస్టేట్ జీరో అయిపోయింది. కడప వచ్చిన ప్రాజెక్టులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కానీ పోలీస్ బ్యూరో సభ్యులు కానీ దాన్ని ఆపలేకపోయినారు. స్థాయిలన్నీ వెళ్ళిపోయినాయి. ఏపీజీపీ బ్యాంక్ వెళ్ళిపోయింది కడప నుంచి. అదేవిధంగా స్కిల్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందో మన ఇండస్ట్రియల్ ఎస్టేట్, అది కూడా వెళ్ళిపోయింది. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. సో ఇన్కమ్ లేదు మనకు ప్రజలకు. వాళ్ళు పొట్ట గడవడం కష్టం ఉంది. ఎంతెంతో ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి ఆ విధంగా లాక్కోవడం అనేది అది సబబు కాదు. ఒకవేళ మీరు అలా చేయాలంటే అది మేనిఫెస్టోలో పెట్టిండాల్సింది. అప్పుడు ప్రజలకు అది నచ్చింటే మీకు ఓటేసి గెలిపించింది. అది నచ్చకుంటే మీకు ఓడిపించేవాళ్ళు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టలేదు. ఈరోజు మీరు వాళ్ళకు అది మీరు డొనేషన్ అంటే ఏంటి అర్థము? డొనేషన్ అంటే స్వయంగా వచ్చి డొనేట్ చేయడం. మీరు బలవంతంగా తీసుకోవడం ఏమైతే అది కలెక్షన్ అవుతుంది, డొనేషన్ కాదు. సో ఈ విధంగా మీరు బలవంతంగా డిమాండ్ చేసి మీరు ఇవ్వాల్సిందే, లేదంటే అది విధంగా అది సబబు కాదు. కాబట్టి P4 బెనిఫిట్స్లో లేదు. కాబట్టి దీన్ని అమలు చేసడానికి బలవంతం చేయడం ప్రజలకు ఎంత మాత్రం సబబు కాదనేది నా ఆలోచన. సార్, కూటమి ప్రభుత్వంలో అన్ని పథకాలు ఇంటికి వస్తాయి కదా, దీనిపై మీకు స్పందన ఏంటి? చూస్తాను. నేను ఇంట్లోకే వెళ్తాను, ఇంటింటికి వెళ్తాను. నా గురించి నేను ఆల్రెడీ దాదాపు 4 డివిజన్లు తిరిగినాను. చాలామందికి పథకాలు అందట్లేదు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము పోతే అక్కడ పట్టించుకోరు, మాట్లాడే నాతోనే లేదు, ఆడ పోమంటారు. ఇప్పుడు ఎంతమంది ఇది పెన్షన్లు రాక హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కానీ, చాలామంది వాళ్ళ బట్టలను కోల్పోయి వాళ్ళ పెన్షన్లు కానీ ఇదే చాలా ఇబ్బందులు ఉన్నారు. వచ్చే పెన్షన్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళ బెడ్ పేషెంట్స్ కూడా రమ్మంటున్నారు. అక్కడ ఎంతో కష్టంగా అంబులెన్స్లో తీసుకెళ్ళినా అక్కడ పట్టించుకునే నాదుడు లేదు. అక్కడ విమ్స్ హాస్పిటల్ తీసుకుపోయినా వాళ్ళ రెన్యువల్ కోసం సదరన్ సర్టిఫికేట్, అదేవిధంగా సచివాలయానికి వెళ్ళి వ్యవస్థను మాట్లాడడం లేదు. అక్కడ ఉండే లోకల్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళైతే అసలు పట్టించుకోవడం లేదు. ఏమనంటే మీరు వాళ్ళ బోర్డు వేసినా మీ ఎమ్మెల్యే దగ్గర పోమన్నారు. అక్కడ వెళ్తే వాళ్ళ ఇన్ఛార్జ్లు పెట్టున్నారు టీడీపీ వాళ్ళు, వాళ్ళైతే వీళ్ళని పట్టించుకోవడమే లేదు.
ఏమంటే మీ కార్పొరేటర్ చేయట్లేదు, మీ కార్పొరేటర్ మీరు గెలిపించడం అది ఒకరి మీద ఒకరు వేసుకొని మొత్తం మీద ప్రజలకు చాలా తీవ్రమైన నష్టంలో ఇప్పుడు ప్రజలు ఉన్నారు. వాళ్ళకి పథకాలు అయితే అందట్లేదు. ఇంకా నేను వెళ్తాను, ఇంటింటికి వెళ్తాను, ఇంకా ఏవైతే ఉన్నాయో మీ వాస్తవాలు మీ మీడియా దృష్టికి తెస్తాను రాబోయే కాలంలో. సార్ అలాగే ఇప్పుడు వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతాయి కదా, అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందంటారా? ఖచ్చితంగా పోటీ చేస్తారు. 50 డివిజన్లలో చేస్తారు. ఇంకా డివిజన్లు పెంచుతా అంటున్నారు. ఎన్ని డివిజన్లు ఉన్నాయో కడప కార్పొరేషన్లో అన్ని డివిజన్లలో ఖచ్చితంగా పోటీ చేస్తుంది. అందులో వీళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు 50 మేమే గెలిచేస్తాము, టీడీపీ 0 అంటారు. టీడీపీ వాళ్ళు ఏమంటారు, 50 మేమే గెలిపిస్తాం, వైసీపీ 0 అంటారు. వీళ్ళు 0నే, వాళ్ళు 0నే ప్రజల దృష్టిలో. ఓకే, మీరు ఆల్రెడీ మీ దగ్గర సంపాదన ఉంది, మీరు ఎన్ని సంవత్సరాలు కార్పొరేషన్ ఉండారు కాబట్టి దాని ప్రకారం మీరు ఏమన్నా 5 10 గెలుచుకుంటారేమో, కానీ మెజార్టీ గెలుచుకునేది అక్కడ 30 సీట్లకు పోయినా ఒక కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని కార్పొరేషన్ డివిజన్లలో పోటీ చేస్తుంది. 30కి పైన డివిజన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఇది ఆల్రెడీ సర్వేలు తేలింది. ఆల్రెడీ ప్రజల్లో అది తెలుస్తుంది. ప్రజలు అదేవిధంగా మాకు స్వాగతం పలుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ.